నమస్తే. తెలుగు మాట్లాడ అంత జనాలకు మా సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్ సంక్రాంతి శుభాశయములు. కొంచెం ముద్ర వందవాసి తమిళనాడు కాంచీపురం దగ్గర ఉండే ఊరు. ఆడ ఒక ఆయన కుండలిని పైకి ఒక కుండలిని గురించి ఒక ప్రశ్న అడిగారు. దానికి రిప్లై, గురువే, ఈ కుండలిని జాగృతి అయ్యేదంటే చాలా ధ్యానం, మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ పైకి ధ్యానం చేస్తే కుండలిని యాక్టివేట్ అవుతుంది అట్లని చెప్పారు. తర్వాత ప్రాణాయామం, చాలా టైం ప్రాణాయామం చేస్తేనూ కుండలిని ప్రాబ్లం వస్తుంది అట్లని చెప్పారు. ఇది ధ్యానం చేసే వాళ్లకు ప్రాబ్లం వస్తుంది. ధ్యానం చేయకుండా ಕೆಲವು మందిలో ధ్యానం చేసేలేదు, ప్రాణాయామం చేసేలేదు, ఆధ్యాత్మ ప్రాక్టీస్ ఏమో ఆయనకు తెలీదు. అట్లా ఉండేవాళ్లకు ఈ కుండలిని జాగృతి అవుతుంది అట్లని చెప్తారే, ఇది నిజమా అట్లా అడుగుతారు. ఖండితంగా సనాతన ధర్మం ఏమి చెప్తుంది, ఆ సనాతన ధర్మం చెప్పే అట్లా మీరు మీ జీవనంన మీరు లీడ్ చేస్తా పోతే ఆటోమేటిక్ గా మీ మనస్సు పవిత్రమవుతుంది, మీ దేహం సహా పవిత్రమవుతుంది. మీకు ఎప్పుడు దేవుడు గుణాలు మీ లోపల వస్తుంది, ఆటోమేటిక్ గా మీకు తెలియకుండా ఈ కుండలిని జాగృతి అవుతుంది. ఇట్లా కుండలిని మీరు ఈ సనాతన ధర్మం చెప్పే అట్లా మీరు మీ జీవనం మీరు లీడ్ చేస్తా ఉంటారు. కుండలిని ఎప్పుడు జాగృతి అవుతుంది, అప్పుడు ఇమీడియట్ గా ఒక ఆధ్యాత్మ గురువున మీరు పోయి చూసి ఆయన దగ్గర దీక్ష తీసుకుని ఆయన దగ్గర ఏమి ఉపదేశం ఇస్తారు, కుండలిని పైకి ఏమి మీకు ట్రైనింగ్ ఇస్తారు, ఆ ట్రైనింగ్ ఆయన దగ్గర తీసుకుని గురువు దగ్గర తీసుకుని రోజు మీరు ఒక్కొక్క చక్రం మీరు అది లిఫ్ట్ చేసుకుని ఆ కుండలిని ఎనర్జీని లిఫ్ట్ చేసి సహస్రార చక్రం వచ్చి అది ఏమి డివైనిటీ అట్లా చెప్తామో ఆ డివైనిటీ పవర్ ఏముంది దానికి మీ కుండలిని ఎనర్జీ మీరు జాయిన్ చేసొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. సో ఒక కాషన్ ఏమంటే ఏమీ తెలియకుండా మీకు కుండలిని ఏమైనా జాగృతి అయితే ఇమీడియట్ గా ఒక ట్రైన్డ్ గురు, అట్లంటే యా గురువు కుండలిని యోగం ప్రయోగం చేసి ఆయనకు ఏమి ఎన్లైటన్మెంట్ చెప్తారు, అది ఎవరికి వచ్చింది ఆయన దగ్గర పోయి మీరు దీక్ష తీసుకుని ఆయన ఏమి మీకు చెప్తారు, ఉపదేశం ఇస్తారు, దాన్ని తీసుకుని మీరు రెగ్యులర్ గా రోజు ఈ కుండలిని యోగం ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా మీకు ఈ కుండలిని శక్తిని ఏం చెప్తారు అది మీ ఈ ప్రపంచంలో ఉన్న ఈ డివైనిటీ ఎట్లా చెప్తాం కదా, ఆ డివైనిటీ దాని కూడా అది మెర్జ్ అవుతుంది. సో న్యాయంగా ఉంటే నీతి ధర్మం అంత పరిపాలన చేసేవాళ్లు సనాతన ధర్మం ఏం చెప్తుంది అట్లా జీవితంని పరిపాలించే వాళ్ళు ఆటోమేటిక్ గా ఆయనకు కుండలిని జాగృతి అవుతుంది. ఇది కేర్ఫుల్ గా ఉండాలా, యాలంటే ఇది విపరీతం అవుతుంది. ఏమీ తెలియకుండా కుండలిని బయట వచ్చేస్తే ప్రాబ్లం అవుతుంది. దానికి మీరేం చేయాలంటే ఒక ఆధ్యాత్మ గురువు దగ్గర పోయి దీక్ష తీసుకుని కంటిన్యూ చేసేది ఉత్తమం. నమస్తే.